ఫ్రెండ్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ Q1 రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే. Q1 ఫలితాలతో పాటు మధ్యంతర డివిడెండ్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. ఓకే. ఒక్కో షేర్‌కు రూ. 12 మధ్యంతర డివిడెండ్ అంటే ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేర్‌కు రూ. 12. ఓకే. రికార్డ్ డేట్‌ను జూలై 18వ తేదీగా ప్రకటించింది. జూలై 18 రికార్డ్ డేట్. ఓకే. ఇంకా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్తా ఉంది. ఓకే. ఇంకా రిజల్ట్స్ చూస్తే మనం ప్రాఫిట్ మిస్ అయింది. ఎస్టిమేట్స్ కంటే మిస్ అయింది. FY26 రెవెన్యూ కానీ నేరోడ్ అయిపోయింది, తగ్గింది. FY26 రెవెన్యూ నేరోడ్. ఓకే. మార్జిన్ గైడెన్స్ కానీ తగ్గింది. ఓకే. ఇంకా అందుకే స్టాక్ నిన్న రిజల్ట్స్ వచ్చినాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈరోజు స్టాక్ 4% తగ్గింది. ఓకే. 4% తగ్గింది ఈరోజు. ప్రాఫిట్ అయితే 11% తగ్గింది ఫ్రెండ్స్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రాఫిట్ 11% తగ్గింది. 3,843 కోట్ల వద్ద ఉంది. ప్రీవియస్ క్వార్టర్లో 4,307 కోట్లు ఉంది. ఓకే. బ్లూంబర్గ్ ఎస్టిమేట్స్ ఎంత అంటే 4,258 కోట్లు. అందుకు ఎస్టిమేట్స్ మిస్ అయినాయి. ఓకే. ప్రాఫిట్వి. రెవెన్యూ అయితే 0.3% పెరిగింది. 30,349 కోట్లకు చేరింది. ఓకే. 0.3% పెరిగి. ఇది కానీ బ్లూంబర్గ్ ఎస్టిమేట్ అయితే 30,298 ఉంది. ఓకే. దానికంటే బెస్టే వచ్చినాయి. రెవెన్యూ బాగానే వచ్చింది. కొంచెం 0.3% పెరిగింది. ఓకే. ఓకే. ఇంకా ఎబిటా చూస్తే మనకు 9% తగ్గింది. 4,942 కోట్లకు ఉంది. ప్రీవియస్ క్వార్టర్లో 5,442 కోట్లు. 9% డౌన్ ఎబిట్. ఎబిట్ అంటే ఏంటంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్. అంటే వడ్డీ మరియు పన్నులకు ముందు వచ్చే లాభం. దీన్నే ఆపరేటింగ్ ప్రాఫిట్ అని అంటాం మనం. ఇంకా ఎబిట్ మార్జిన్ కానీ expands by 170 basis points to 16.3%. EBIT మార్జిన్ 170 బేసిస్ పాయింట్స్ ఎక్స్పాండ్ అయింది. అంటే 16.3%. ప్రీవియస్ క్వార్టర్లో 18%. అది కానీ తగ్గింది. ఓకే. బ్లూంబర్గ్ ఎస్టిమేట్స్ వాళ్ళు 17.45% ఎస్టిమేట్ చేసిండ్రు. అంచనాను అందుకోలేకపోయింది. ఎబిట్ మార్జిన్ అంటే వడ్డీ మరియు పన్నులు చెల్లించే ముందు ఒక కంపెనీ సంపాదన యొక్క ఆదాయ నిష్పత్తి. వడ్డీ మరియు పన్నులు చెల్లించే ముందు ఒక కంపెనీ సంపాదన యొక్క ఆదాయ నిష్పత్తి, దాన్నే ఎబిట్ మార్జిన్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.